ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. హెచ్పిసిఎల్ నుంచి మనకు బంపర్ నోటిఫికేషన్ వచ్చిందండి. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే మన సొంత రాష్ట్రంలోనే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో ప్రతి ఒక్కరి దగ్గర కూడా అర్హత అయితే ఉంటుంది. తప్పనిసరిగా వీడియో ఎండ్ వరకు చూడండి. అర్హత ఉన్నట్లయితే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం అయితే రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదండి. జస్ట్ మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి వచ్చింది, మనకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఈ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది ఒక రకంగా మినీ రత్న కంపెనీ. ఇందులో ప్రతి ఒక్కరు కూడా అలవెన్సెస్ ఉంటాయి. ఆల్ గవర్నమెంట్ ఏవేవి ఫెసిలిటీస్ ఉంటాయి ఇందులో కూడా మీకు ఉంటాయి. ఇక్కడ చూడండి, విశాఖపట్నంలో మన సొంత రాష్ట్రంలోనే ఇక్కడ మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మీరు సెలెక్ట్ అయినట్లయితే అది కూడా మన సొంత రాష్ట్రంలోనండి. ఓకే, అయితే డీటెయిల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఈ రోజు మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. 26 నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. 30 ఏప్రిల్ వరకు అయితే ఎండింగ్ డేట్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. జాబ్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే డిఫరెంట్గా ఇక్కడ మనకు ఉన్నాయి. అంటే డిప్లొమా హోల్డర్కి వాళ్ళకి ఇక్కడ డిఫరెంట్గా క్వాలిఫికేషన్స్తో మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి. ఓకే, ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే మనకేంటంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. అంటే 30,000 నుంచి 1,20,000 మధ్యలో శాలరీ అనేది ఇస్తారు. 3 ఇయర్స్ రెగ్యులర్గా మనం కానీ చూసుకున్నట్లయితే డిప్లొమా ఎలక్ట్రానికల్ అనే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి. ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ మనకు ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించి 30 నుంచి అలానే 1,20,000 మధ్యలో 6 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. 25 లోపల ఏజ్ అనేది ఉండాలి. ఇక్కడ డిగ్రీలు మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించిన చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత జూనియర్ ఎడ్యుకేట్లో కెమికల్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అంటే కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఎడ్యుకేటివ్ ఫైర్ సేఫ్టీలో మీరు కానీ చూసుకున్నట్లయితే సైన్స్లో ఎన్ని సైన్స్ సబ్జెక్ట్స్లో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్లస్ మీరు ఏంటంటే డిప్లొమా ఫైర్ సేఫ్టీ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకున్న వీలుగా మనకు జాబ్ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో అర్హులైతే మాత్రం మీ ఫ్రెండ్స్లో కానీ మీరు రిలేటివ్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా తెలియచేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, డిఏ కావచ్చు, హెచ్ఆర్ఏ కావచ్చు, అలానే మీకు చిల్డ్రన్ అలవెన్సెస్ కావచ్చు, ఆల్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కావచ్చు, అన్ని గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి అన్నీ కూడా ఇక్కడ మీకు కల్పించడం జరుగుతుంది. 30,000 నుంచి 1,20,000 మధ్యలో ఇక్కడ శాలరీని తీస్తారు. చాలా సూపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు నేను చెప్పాను చూడండి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇక్కడ 1,180 రూపాయల అప్లికేషన్ ఫీజు తీసుకుంటున్నారు. జిఎస్టీతో యాడ్ అవుతుంది అండి. ఓకే, అన్నిటిలో కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ అలానే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మరిన్ని వివరాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్లో తెలుగుజాబ్.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను ఇక్కడ మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్గా మీరు పొందుతారండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈరోజు హెచ్పిఎల్కి సంబంధించి ఈరోజు రిలీజ్ అయినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది ఇక్కడ మీకు పూర్తి మ్యాటర్ అనేది కూడా ఇచ్చాను. ఇవే కాకుండా మీరు కానీ చూసుకున్నట్లయితే నమోదయ్యాలో ఎవరైతే 6th క్లాస్కు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో వాళ్ళకి రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. వాళ్ళ హాల్ టికెట్ నెంబరు అలానే డేట్ ఆఫ్ బర్త్ రెడీ చేసుకొని ఈ వెబ్ పేజ్ మీద ఓపెన్ చేస్తే మీకు లింక్ అనేది డైరెక్ట్ లింక్ అనేది రిజల్ట్స్ సంబంధించి ఓపెన్ అవుతుంది. అలానే అంగన్వాడీకి సంబంధించినటువంటి హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలలో మనకి ఏమంటే బి అలానే సికి సంబంధించి ఉద్యోగాలు అయితే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ అనేది అవ్వడం జరిగింది. ఆ తర్వాత తల్లి వందనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేలే ఇస్తామని తెలియజేస్తూ దానికి సంబంధించి అర్హతలు ఏమి ఉండాలని కొద్దిగా మీకు ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్లో జాబ్స్ కావచ్చు, అలానే తెలంగాణలో జాబ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అలానే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ రోజు వచ్చినటువంటి జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తేనే నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో డైరెక్ట్ లింక్ ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. పూర్తిగా రీడౌట్ చేసిన తర్వాత మీరు అర్హులైతే ఇక్కడ చూడండి, అప్లై లింక్ నోటిఫికేషన్ ఉంటుంది. అలానే అప్సెల్ వెబ్ పేజ్ ఉంటుంది. తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.